వాక్యం వినేవాళ్ళు చాలా మంది ఉన్నారు, దాన్ని పాటించే వాళ్ళు చాలా తక్కువ. ఆమేన్, హల్లెలూయా. సో ఇప్పుడు ఒక ప్రశ్న మీకు, ఎంతమంది దేవుణ్ణి కదిలించగలరు? How many of you all can shake God? Can you shake God? Can you shake God? దేవుణ్ణి కదిలించొచ్చా? Reena says yes. Because the word of God shows us, దేవుని వాక్యం చెప్తుంది దేవుడు కదులుతాడంట. చూద్దామా? మత్తయి సువార్త 8వ అధ్యాయం 10వ వచనం. Matthew chapter 8 verse 10. Matthew chapter 8 verse 10. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చు వారిని చూచి ఇశ్రాయేలు ఎవనికైనను. గమనించండి, యేసు ఈ మాట విని ఆశ్చర్యపడ్డాడు. ఆశ్చర్యపడడం అంటే what do you mean by God is surprised? ఈ మాట విని యేసు ఈ మాట విని ఆశ్చర్యపడ్డాడంట. యేసు ప్రభు షాక్ అవుతారా? God is shaken. Jesus is shaken. Amen. Hallelujah. Jesus, యేసు ప్రభు ఆశ్చర్యపడి అంటున్నారు, వెంట వచ్చే వాళ్ళతో అంటున్నాడు, యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి ఇశ్రాయేలులోని ఎవనికైనను నేను ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని. ఇశ్రాయేల్ ప్రజలు ఎవరు? దేవుని ప్రజలు, రైట్? ఇశ్రాయేల్ ప్రజలు దేవుని ప్రజలు. ఇప్పుడు మోషే ఎవరు? మోషే దేవుని చేత ఎంచబడినవాడు, దేవుని ప్రజలు. ఈవెన్ మోసెస్ ఇస్ గాడ్స్ మ్యాన్, గాడ్స్ పర్సన్, రైట్? ఓకే, ఇప్పుడు ఇదే యేసు ప్రభు ఏమంటున్నాడు? ఈ మాట విని, ఏ మాట విన్నాడు అసలు? ఏ మాట విన్నాడు యేసు ప్రభు? ఏ మాట విన్నాడంటే, అయ్యా మీరు రానక్కర్లేదు, మీరు మాట మాత్రము సెలవించండి. హల్లెలూయా. మీరు మాట మాత్రము సెలవించండి చాలు, మీరు రానక్కర్లేదు. ఇప్పుడు మేమేమో రావాలి, తల మీద చేయాలి, నూనె పోయాలి, నీళ్లు పోయాలి, విత్తనం విత్తాలి, చెట్టు నాటాలి మీలో, అప్పుడే విశ్వాసం పెరుగుతుంది. మేము చెయ్యాలి కంపల్సరీ. ఒక చెప్పిన నీకు ఆ విశ్వాసం ఉండాలి బ్రదర్. ఒక మాట చెప్పినా కూడా జరిగిపోతుందని నీకుండాలి ఆ విశ్వాసం. చేతులు వేస్తేనే రోగం పోతుందని కాదు, మాటలో ఉంది, చేతుల్లో లేదు, మాటలో ఉంది శక్తి. హల్లెలూయా. యేసు ప్రభు అంటున్నారు ఏమని? ఈ మాట విని, ఏ మాట విని? అయ్యా మీరు రానవసరం లేదు, మీ మాట మాత్రము సెలవిస్తే చాలు. దానికి ఆశ్చర్యపడడం ఎందుకు కదా? దానికి ఆశ్చర్యపడడం ఎందుకు? వై ఇస్ గాడ్ షేకెన్ ఫర్ దట్ లిటిల్ వర్డ్? ఇంగ్లీష్ లో చదువుదాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 10వ వచనం. When Jesus heard this, he marveled and said to those who followed him, truly I tell you, verily I tell you, surely I tell you, with no one in Israel have I found such faith. Faith is different, great faith is different. విశ్వాసము వేరు, గొప్ప విశ్వాసము వేరు. ఇక్కడ ఎంతమందికి విశ్వాసం ఉంది? How many of you have faith? Because Bible says without faith you cannot accept Christ as God. Amen? Now without faith, విశ్వాసం లేని దేవునికి ఇష్టలుగా ఉండలేరంట. Without faith, it is impossible to please God. So you have faith. Now this faith should turn into great faith. We just have faith, we don't have great faith. యేసు ప్రభు ఆ మాట వినగానే ఆశ్చర్యపడి తిరిగి వెంటొస్తున్న ప్రజలతో చెప్తున్నాడంట. చెప్పడం కాదు, తిరుతున్నాడు. ఏమంటున్నాడు?
ఏమంటున్నాడు? చూచి నేనెవనికైనాను నేనెంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంటనే వచ్చుచున్న వారిని చూచి, ఇజ్రాయేలులో నేను ఎవ్వనికైనాను, ఇన్ ఇజ్రాయెల్ ఐ హావ్ నెవర్ ఫౌండ్ సచ్ ఫెయిత్ ఇన్ ఎనీవన్. ఒక్కరు కూడా లేరు ఇజ్రాయెల్లో అంటున్నారు. మోషే లేడా? మోషే లేడా? But why Jesus is saying no? I cannot compare your faith to that man's faith, because that man's faith is great faith. మోషే కన్నా గొప్ప విశ్వాసమా? ఆలోచించండి ఒకసారి. మోషే కన్నా గొప్ప విశ్వాసమా? But Jesus says, in Israel I have not found such faith. వెరీలీ ఐ సే అంటే షూర్లీ. ఇంకా దాంట్లో ఏమంటున్నాడంటే పక్కా చెప్తున్నాను, నేను ఏదో మాటకి చెప్పలేదు ప్రభు. మాట కంటే కోపంతో చెప్పేస్తారే, నీలాంటి వాడిని నేను ఎవరిని చూడలేదురా అని మనం అప్పుడప్పుడు కోపంగా చెప్తూ ఉంటాం. బట్ అది ఏదో ఫ్లోలో వచ్చేస్తుంది. కానీ ఇక్కడ యేసు ప్రభు ఫ్లోలో చెప్తలేడు. ఆయన క్లియర్ గా అంటున్నాడు, ష్యూర్లీ ఐ సే, వెరీలీ ఐ సే, ట్రూలీ ఐ సే, what you say, that I have not found such faith in Israel, nor one. ఒక్కరు కూడా లేడంటున్నాడు. బట్ ఐ హావ్ ఫౌండ్. ఎవరిలో చూశారు తెలుసా విశ్వాసము? ఈజ్ నాన్ బిలీవర్. ఆయన యూదుడు కాదు, అన్యజనుడు. అన్యజనుల్లో దేవుడు అంత గొప్ప విశ్వాసాన్ని చూశాడంట. ఈరోజు దేవుడు మనల్ని ఎగతాళి చేస్తున్నాడు. ఏం విశ్వాసం రా మీది? మీకన్నా అన్యజనులు నయము. హల్లెలూయా. Non-believers are much better than you. You know my ability, you know my greatness, you know what I can do, you know how I can perform. నేను ఏం చేయగలుగుతానో మీకు తెలుసు, నేను ఎంతగా బిగిస్తానో మీకు తెలుసు, నన్ను నమ్ముకుంటే ఎంత గొప్ప అద్భుతం నేను చేస్తానో మీకు తెలిసి కూడా మీరు ఆ గొప్ప విశ్వాసాన్ని ఉపయోగించలేకపోతున్నారు. కానీ అతన్ని చూడండి అని యేసు ప్రభువు వాళ్ళని తీరుతూ చెప్తున్నారు, ఇలాంటి విశ్వాసం నేను. ఎందుకు చెప్పాడు మాట అంటే, ఆయన విశ్వాసి కాదు, ఎప్పుడు చర్చికి పోలేదు. He has never been to fasting prayers. He has never been to a miracle crusade. He has never been to church. But he believed that it is possible with this man of God. He believed. ఆయన నమ్మాడు, ఈ సేవకుని ద్వారా నా ఇంట్లో పని మనిషి బాగుపడతాడని నమ్మాడు. ఫస్ట్ ఆయన నమ్మి వచ్చాడు. ఇఫ్ యు వాంట్ టు రిసీవ్ యువర్ మిరకల్, ఫస్ట్ బిలీవ్ ఇట్. హల్లెలూయా. నీకు అద్భుతం కావాలంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మైండ్ ని ఫిక్స్ చేస్తూ వస్తాం. ఏమని, అరే దేవుడు ఇది చేస్తే ఎంత బాగుంటది, దేవుడు ఈ రోజు నాతో మాట్లాడితే ఎంత బిలీవ్ ఇట్. ఎంత బాగుంటుంది. మాట్లాడితే కాదు, ఈ రోజు దేవుడు నాతో మాట్లాడాలి, నేను నమ్ముతున్నాను. ఈ రోజు దేవుడు నన్ను దర్శించాలి, నేను నమ్ముతున్నాను. ఈ రోజు దేవుడు నాకు అద్భుతాలు చేయాలి, నేను నమ్ముతున్నాను. యూ నీడ్ టు బిలీవ్ ఇట్ బిఫోర్. ఆయనంట విన్నాడు యేసు ప్రభు గురించి, నమ్మి వచ్చాడంట. నమ్మి వచ్చి ఏమంటున్నాడు, మీరు రానవసరం లేదు, మాట మాత్రం సెలవేయండి చాలు, నా పని మనిషి బాగుపడతాడు. God was shocked. God was shaken by that faith. ఒక సెంచురియన్, ఒక నాన్ బిలీవర్, ఒక అవిశ్వాసి, ఒక అన్యజనుడు దేవుణ్ణి కదిలించాడు. మరి మనం దేవుని సొత్తు, దేవుని పిల్లలము. మనం ప్రతిరోజు దేవుణ్ణి కదిలించాలి. కదిలిస్తున్నామా? మనమే కదులుతలేము, దేవుడు ఎక్కడ కదులుతాడు? ఏం పోతాము, వర్షం వస్తుంది, క్లైమేట్ బాగుంది, ఇంట్లో బజ్జీలు వండుకొని తింటాము, చర్చికి ఈ రోజు ఏం పోతాం? అట్లుంది. ఇంకా దేవుడు ఎక్కడ కదులుతాడు? హల్లెలూయా. చూడండి, సెంచురియన్, ఒక శతాబ్దిపతి, he is not a Christian.
మనం క్రైస్తవులై ఉండి మనకు బద్ధకం. ఆయన క్రైస్తవుడు కాదు, నమ్మి వచ్చాడంట. నమ్మి వచ్చిన వాళ్ళని దేవుడు మోసపోనియాడు. హల్లెలూయా. నమ్మి వచ్చిన వారిని దేవుడు సిగ్గుపడనివ్వడు. నువ్వు నమ్మి వచ్చావా, నీ నమ్మకాన్ని ఇంకా పెంచుతూ పో. నమ్ముట నివసమైతే నమ్మే వారికి సమస్తము సాధ్యమని ప్రభు చెప్తున్నారు వాక్యము ద్వారా. దాన్ని నమ్ము. ప్రభు నువ్వు చెప్పావు కదా, నీ వాక్యంలో రాయబడింది కదా, నేను అలాగుననే నమ్ముతాను, నాకు అది జరగాలి అని నువ్వు నమ్ముకుంటూ జస్ట్ బీ ఫెయిత్ఫుల్, దెన్ సీ హౌ పవర్ఫుల్ మిరకల్స్ హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్. హల్లెలూయా. ఈ కాలంలో చాలా మంది మైండ్ సెట్ డిఫరెంట్ గా ఉంది. వీ కెనాట్ చేంజ్ పీపుల్స్ మైండ్ సెట్. అవునా కాదా? మంచి చేసిన ప్రాబ్లమే, చెడు చేసిన ప్రాబ్లమే. యా, మంచి చెప్పినా ప్రాబ్లమే. బ్రదర్ చెప్పాడు కాబట్టి నాకు ఇట్లా అయిపోయింది, నేను కరెక్ట్ గానే వెళ్తున్నా. ఆమేన్. హల్లెలూయా. సో నేను ఏమంటున్నానంటే, ఏది చేసినా విశ్వాసముతో కూడిన పనులు చేస్తే మనకు మంచిది అని నేను చెప్తున్నాను ఈరోజు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఈ వ్యక్తి అంటున్నాడు, మాట మాత్రము సలియండి. యు నో వాట్ ఈస్ గ్రేట్ ఫెయిత్? హౌ మెనీ ఆఫ్ యు నో వాట్ ఈస్ గ్రేట్ ఫెయిత్? వాట్ ఈస్ గ్రేట్ ఫెయిత్? వాట్ ఈస్ గ్రేట్ ఫెయిత్? వాట్ ఈస్ ఫెయిత్? బిలీవింగ్. విశ్వాసం అంటే ఓకే. గొప్ప విశ్వాసం అంటే సేమ్. ఓకే. వాట్ ఈస్ గ్రేట్ ఫెయిత్? వాట్ ఈస్ గ్రేట్ ఫెయిత్? No, what I'm asking the meaning. I'm not asking if somebody used the faith. What is great faith? The great faith is to know the complete ability of God. I mean, to depend completely on God, because He is Alpha and Omega, beginning and end. He can do anything. And believing His power, that He can do anything for any extent, is called great faith. హల్లెలూయా. దేవుని గొప్ప సంపూర్ణ శక్తిని నమ్మడమే గొప్ప విశ్వాసం. ఆయన సంపూర్ణ శక్తి, His total ability, His complete ability, His complete power. To believe His complete power is called great faith. And today God wants that great faith to be seen in you. హల్లెలూయా. నీలో కేవలం విశ్వాసం కనిపిస్తుంది దేవునికి, గొప్ప విశ్వాసం కనిపిస్తలేదు. And God is waiting for that great faith to be seen in you. God is waiting. అది ఎగతాళి చేసి చెప్తున్నాడో, తిట్టి చెప్తున్నాడో, కొట్టి చెప్తున్నాడో, ఎలా చెప్తున్నాడో ఏమో, బట్ He says, I have not found such faith. That means He want to see it in you. అందుకే చెప్తున్నాడు. అర్థం కాలేదు నీకు? నీలో అది ఆ విశ్వాసం కనిపించాలరా అంటున్నాడు. అతనుకున్న విశ్వాసం మనోళ్ళకి లేకపోయింది కదా అని బాధపడుతున్నాడు. బాధపడి చెప్తున్నాడు, అరే నేను ఆశ్చర్యపోయాను. ఎందుకు? అతనుకున్న విశ్వాసం నీకు లేదు కదా. స్పష్టంగా బైబిల్ చెప్తుంది, స్పష్టంగా ఏమంటుంది? యేసు ప్రభు ఈ మాట వినగానే ఆశ్చర్యపడి వెంటొస్తున్న వాళ్ళని తిరిగి. అర్థమైందా మీకు? వెంటొస్తున్న వాళ్ళతో తిరిగి అంటే యేసు ప్రభుని వెంబడిస్తున్న వాళ్ళకి ఏం లేదంట? ఆ గొప్ప విశ్వాసం లేదంట. ఎంతమంది యేసు ప్రభుని వెంబడిస్తున్నారు? ఎస్ రైట్. ఈ రోజు ప్రభు అంటున్నారు, రై అతనుకున్న విశ్వాసం నీకు లేకపోయింది కదా. ఎంత సిగ్గుకరము, ఎంత బాధకరం ఇది. ఎంత బాధ అండి. He's indirectly is telling you that fellow is better than you, man. What are you learning? నన్ను వెంబడించడం ఎందుకు? తిండికా, అద్భుతాలు చూడ్డానికా, ప్రవచనాలు చూడ్డానిక? దానికేనా మీరు వెంబడి వచ్చేదే? నాలో నుండి చూసేదాన్ని నమ్మి
నేర్చుకోరా అని ప్రభు అడుగుతున్నాడు. ఆయన చూశాడు, నమ్మాడు, నేర్చుకున్నాడు, వచ్చాడు, పొందుకున్నాడు. చూడు, నమ్ము, నేర్చుకో, పొందుకో. That is the principle of Bible. See, believe, come, receive. Noting down the principles of Bible. See, believe, come and receive the greatness of God. Hallelujah. ఏ లోకంలో ఉన్నామో, ఏ పరిస్థితుల్లో ఉన్నామో, ఏ స్థాయిలో ఉన్నాం మనము, వాట్ ఈస్ అవర్ స్పిరిచువల్ గ్రోత్, వాట్ ఈస్ అవర్ స్పిరిచువల్ స్టేటస్. ప్రతిరోజు స్నాప్, ఇన్స్టా, వాట్సాప్ స్టేటస్ అదంతా పెట్టుకుంటే అది పర్ఫెక్ట్ గా ఉందా అని చూసుకోవడం కాదు. ఇప్పుడు ఏదో కొత్తగా వచ్చిందట, స్ట్రీక్స్ ఏనా, స్ట్రీక్ ఆర్ స్ట్రీక్స్, ఐ డోంట్ నో. స్నాప్, స్ట్రీక్స్, who knows here? Huh? No. There's, I mean, something called streak systems in chat, in Snapchat. అది కంపల్సరీ స్నాప్ పెట్టాలంట, పొద్దున్న నుండి రాత్రి వరకు పెడుతున్నట్టు, లేకపోతే ఆ స్ట్రీక్ వెళ్ళిపోతుందంట. వాళ్ళ ఆ లైన్ లో నుండి వాళ్ళు కిందికి వచ్చేస్తారంట. 10,000 20,000 పొజిషన్ లో వచ్చేస్తారు. వాళ్ళు ఫస్ట్ పొజిషన్ లో ఉండాలంట. కాబట్టి ప్రతి రోజు పొద్దున్న లేవగానే గుడ్ మార్నింగ్, కాఫీ, బాత్రూమ్కి వెళ్ళిన పట్టండి గుడ్ మార్నింగ్ అని. అదొక్కటి చేయరు. ఆ కాఫీ కప్పు గుడ్ మార్నింగ్, దారిలో వెళ్తుంటే గుడ్ మార్నింగ్. మేము స్టేషన్ చూడలేదు ఎప్పుడు, మేము బస్సు చూడలేదు ఎప్పుడు, ఆ బస్సును చూపించాలి మాకు. గుడ్ మార్నింగ్, ఐఎమ్ ట్రావెలింగ్. వెన్ నువ్వు అంత ఈ లోకానుసారాన్ని అంతగా పట్టించుకుంటున్నావు, అంతగా స్టేబుల్ గా, అంతగా పర్ఫెక్ట్ గా నీ స్టేటస్ ని, నీ స్థాయిని పెట్టుకున్నప్పుడు, వాట్ అబౌట్ యువర్ స్పిరిచువల్ లైఫ్? వేర్ ఇస్ యువర్ స్పిరిచువల్ స్టేటస్? వాట్ ఈస్ యువర్ స్పిరిచువల్ స్టేటస్? వాట్ ఈస్ యువర్ స్పిరిచువల్ గ్రోత్? వాట్ ఈస్ యువర్ స్పిరిచువల్ సెటప్? వాట్ ఈస్ యువర్ స్పిరిచువల్ రైన్? ఎక్కడ వరకు ఉన్నావు నువ్వు? ఆత్మీయంగా ఎక్కడి వరకు ఉన్నావు? ఎంతవరకు ఎదిగావు? నిన్ను నువ్వు పరీక్షించుకున్నావా? నిన్ను నువ్వు చూసుకున్నావా? నిన్ను నువ్వు ఎప్పుడైనా అడిగావా? హౌ మచ్ ఐఎమ్ గ్రోయింగ్ ఇన్ స్పిరిట్? How much I have to grow in spirit? Can you teach me, Lord? Or can brother, can you teach me to grow in spirit? I need to grow. How should I grow? What should I do? అది కాదు. ప్రతి ఒక్కరికి ఒక ప్రాబ్లం ఉంటూనే ఉంటది. వాళ్ళు మారలేదు, వీళ్ళు మారలేదు, వాళ్ళు ఇది చేయలేదు, వీళ్ళు ఇది చేయలేదు, వాళ్ళు ప్రార్థన చేయలేదు, వీళ్ళు ప్రార్థన చేయలేదు, నాకు టైం లేదు. Have you ever asked that what should I do for my spiritual growth? ఎట్లా ఎదగాలి? How should I grow? What is the spiritual life? What if I follow the spiritual life? What will happen? I'm telling you, spiritual life, you will enjoy it. ఎందుకు తెలుసా? Everything will be new. You will experience all new things. Suddenly angel coming to you, talking to you, shaking your hand. ఎంత అద్భుతము. Don't you need this? We are looking at some angels, the light angels, dancing in the streets. ఇది అదే మాసం కదా. You see the light angels. And you want to see that light angels. You don't want to see the original angel talking to you, shaking your hand, telling you, how are you? And you asking angel, how are you, angel, today? మర్చిపోతుంది. I'm telling you, if spiritual life is such a wonderful life, you will enjoy it. Powerful life. Every minute, every second you will enjoy if you're growing spiritually. I'm telling you. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. Thank you, Lord. 1 minute. Thank you, Jesus. Yeah.
Knowing the complete ability of God is called great faith. God can bless you in every area if you have faith. The great faith. Matthew chapter 9 verse 2. మత్తయి సువార్త 9వ అధ్యాయము 2వ వచనం. Matthew chapter 9 verse 2. ఇదిగో జనులు పక్షవాయువుతో మంచము పట్టి ఉన్న ఒకరిని ఆయన యొద్దకు తీసుకొని వచ్చి, జనులు పక్షవాయుతో బాధపడుతున్న మంచాన్ని పడి ఉన్న ఒక వ్యక్తిని అతని దగ్గరికి తీసుకొచ్చారు. యేసు వారి విశ్వాసాన్ని చూశారంట. హౌ కెన్ వి సీ ఫెయిత్? హౌ కెన్ యూ సీ ఫెయిత్? యేసు వారి విశ్వాసాన్ని చూశారు. విశ్వాసాన్ని చూడడం అంటే హౌ కెన్ యూ సీ ఫెయిత్? Can anyone explain me? How can you see faith? How can you see faith? విశ్వాసాన్ని ఎలా చూడడం? How can you see faith? No answer? How can you see faith? యేసు ప్రభు వారి విశ్వాసాన్ని చూశారంట. I'll tell you. వాళ్ళు ఏం చేశారు తెలుసా? You know what they have done? Read the verse. జనులు పక్షవాయుతో గమనించండి. వాక్యము ఇద్దరు ముగ్గురు అని చెప్తలేదు. అర్థమైందా మీకు? ఒక సెలబ్రిటీ అనుకుందాం మన భాషలో. ఒక సెలబ్రిటీ వస్తే అక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటారా? ఎంతమంది ఉంటారు? సైన్యం ఉంటుంది, జనం ఉంటుంది, అవునా కాదా? ఇప్పుడు యేసు ప్రభు అక్కడ వచ్చున్నారు. అక్కడ దారి లేదు నడవడానికి. దెర్ ఇస్ నో ప్లేస్ టు వాక్. ఎవ్రీథింగ్ ఇస్ బ్లాక్డ్. ఇప్పుడు బ్లాక్ అయిన చోట ఈ పక్షవాయుతో బాధపడుతున్న మనిషితో ఎంతమంది ఉన్నారు? ఇద్దరా? ముగ్గురా? ఏమంటుంది వాక్యము? జనులు. జనులు ఆల్రెడీ అక్కడ జనాలు ఉన్నారు. ఇంకా వీళ్ళేమో ఇంకా జనాలు. పక్షవాయువుతో బాధపడుతున్న మనిషి, మంచానికి ఎక్కిన మనిషిని యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చారు. ఎట్లా తీసుకొచ్చారు? అంత జనంలో వీళ్ళని ఎట్లా లోపలికి పోయినిచ్చారు? ఒక్కసారి ఆలోచించండి. తీసుకొస్తే దేవుడు ఆశ్చర్యపోతాడా? ఆశ్చర్యపోయింది దానికి కాదు. వీళ్ళు తీసుకురావడం జనాలను చూశారు. జనాలను చూస్తే ఇట్లుంటే మనం లోపలికి వెళ్ళలేము, వీడు బాగుపడాడు, ఏం చేద్దామని ఆలోచించారంట. వాళ్ళ విశ్వాసం చూడండి. అప్పుడు పెంకలు ఉంటుంది పైన, రూఫ్లు కావు. పెంకల్ని తీసి పైనుండి ఆయన కింద ఒక తాడు కట్టి ఆ మంచానికి పైనుండి కింద దింపారంట. ఆ విశ్వాసాన్ని యేసు ప్రభు చూసి ఆశ్చర్యపడ్డారు. మరోసారి హీ వాజ్ షేకన్ అగైన్. అరే, ఇంతమంది జనాల్లో వీళ్ళకి ఆ ఐడియా ఎట్లా వచ్చి ఉంటుంది? దట్ మీన్స్ ద గ్రేట్ ఫెయిత్ కెన్ గివ్ యూ గ్రేట్ ఐడియా. హల్లెలూయా. నీలో ఉన్న గొప్ప విశ్వాసము నీకు గొప్ప ఏమిస్తుంది? ఐడియా. ఆ గొప్ప ఐడియాని బట్టి వీళ్ళు ఏం చేస్తారు? తాడుని కట్టి కరెక్ట్ యేసు ప్రభు కూర్చున్న చోటు ముందు దింపారంట. కథం బాగుపడిపోయారు యేసు నామములో. దట్ ఈస్ ద గ్రేట్ ఫెయిత్ వాట్ యూ నీడ్ టు క్యారీ. Matthew chapter 9 verse 22. మత్తయి సువార్త 9వ అధ్యాయము 22వ వచనం. యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారి, ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను బాగుపరచును. కుమారి, ధైర్యముగా ఉండు, నీ విశ్వాసమే నిన్ను. హల్లెలూయా. What can faith do? What can faith do to you? విశ్వాసము, నీలో విశ్వాసం ఏం చేస్తుంది? ఏం చేస్తుంది?
నీకున్న గొప్ప విశ్వాసము ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ ఆలోచనల్ని మారుస్తుంది. నీ ఆలోచనని మార్చి యేసు యొక్క ఆలోచన నీ ఆలోచనలో పెడుతుంది. అప్పుడు ఏదైతే నువ్వు నమ్మలేదో ఆ ఆలోచనను బట్టి నువ్వు ఖచ్చితంగా నమ్ముతావు. యేసు ప్రభు అంటున్నాడు, బాధపడకు, ధైర్యముగా ఉండు, నీ విశ్వాసమే నేను బాగుపరచును. సో బై ఫెయిత్ యు ఆర్ చేంజింగ్ యువర్ థాట్స్, యు ఆర్ బిలీవింగ్ దట్ అన్బిలీవబుల్ థింగ్స్. యువర్ ఫెయిత్ ఇస్ మేకింగ్ టు బిలీవ్. నో బిలీవ్ దిస్. నీ విశ్వాసం నిన్ను ఫోర్స్ చేస్తుందంట. నమ్ము. నీ వాక్యం చెప్తుంది కదా, వాక్యం నీతో మాట్లాడుతుంది కదా, నమ్మేవానికి సమస్తం సాధ్యమని నమ్ముతూ ఉండు. సో ద ఫెయిత్ ఇస్ పుషింగ్ యూ టు బిలీవ్ ద ఇంపాసిబుల్. హల్లెలూయా. విశ్వాసం అనేది అసాధ్యమైన వాటిని నమ్ము అని నేను ఫోర్స్ చేస్తుంది. ఆమేన్. హల్లెలూయా. See, అందరికి విశ్వాసం ఉందా? ఎంతమందికి? అందరికి విశ్వాసం ఉంది. బట్ దట్ ఫెయిత్ ఇస్ నాట్ పర్సిస్టెన్స్. అర్థం కాదు మీకు? విశ్వాసం అనేది అందరికి ఉంది కానీ పట్టుదల లేదు. There is no persistence. That's why we are lacking. If you have such faith, you will never lack anything. You will be so powerful, anointed. And anyone 10 సార్లు ఆలోచిస్తాను నేను ముట్టకు ముందు, this woman, this man is full of power. We can't touch them. రాజుల సైతం అంట సాక్ష్యాలు ఇచ్చారంట. They have testified that your God is great God. ఏం చూసి సాక్ష్యం ఇచ్చారు? విశ్వాసము చూసి, ఆ గొప్ప విశ్వాసాన్ని చూసి. ద ఫెయిత్ విల్ మేక్ యూ టు ఫైట్ యువర్ డెత్. The great faith will make you to fight against your death. That's what Shadrach, Meshach and Abednego has done. That's what Daniel in the den of lion. Joseph, Abraham. Today we have such a great faith stored in us. We are not using it. Faith makes you bold. Faith makes you strong. Hallelujah. Faith makes you humble. Faith makes you obedient. దేవునికి మహిమ. Hallelujah. Now tell me, how many of you all have faith? Again I tell you, faith makes you bold. Faith makes you strong. Faith makes you humble. Faith makes you obedient. How many of you all have faith? How many faith? No faith? Everyone has faith. Don't be confused. Now, other question. How many of you all have fear? ఎంతమందికి భయం ఉంది? ఉంది మాధురి సిస్టర్, వెరీ హానెస్ట్. లిఫ్ట్ అప్ యువర్ హ్యాండ్స్. ఎంతమందికి భయం ఉంది? నో ఫియర్? Everyone in this world has fear. We have allowed it. Now, if you have fear, you can't be bold, you can't be strong, you can't be obedient, you can't be humble, because you have allowed fear, which is not of God. God fear is different, Satan fear is different. భయం ఏం చేస్తుంది? నీలో ఉన్న విశ్వాసాన్ని అటాక్ చేస్తుంది ఇండైరెక్ట్లీ. ఎట్లా తెలుసా? నీ వల్ల కాదు అది, నువ్వు మారలేవు, నువ్వు చెప్పేసావేమో, నీ పరిస్థితి మారదు. నువ్వు ఇన్ని సంవత్సరాలు సంఘానికి వెళ్తున్నావు, ఏం జరిగింది? ఎన్నిసార్లు ఉపవాస ప్రార్థన చేసావు, ఏం జరిగింది? నథింగ్. నీ పరిస్థితి మారదు. Now what is this fear doing? Changing your mindset. What was faith doing? Changing your mindset into God's. Now what is this fear doing? Changing the mindset of God and bringing the original mindset to you. Now you will fall. నువ్వు పడిపోతావు, ఆలోచనలో పడిపోతావు. అరే నిజం కదా, ఏం జరుగుతుంది? నేను ఎందుకు పోవాలి చర్చ్కి? అసలు ఏం చేశాడు దేవుడు?
ఈ భయం లేనప్పుడేమో నీకు నిరీక్షణ ఉండే. యూ హ్యాడ్ అ హోప్ దట్ వన్ డే గాడ్ ఈస్ గోయింగ్ టు వర్క్ ఫర్ మీ. One day this God is going to shake me. This God is going to shock me. This God is going to bless me, anoint me. But what suddenly happened? The fear started attacking your faith. And now you started, no, it's waste. నేను సంఘానికి పోయి వేస్ట్, నా టైం వేస్ట్, ఎంత మారినా ఈ కష్టం నన్ను వదులుతనే లేదు. యేసు ప్రభు కష్టాన్ని తీర్చేవాడు, బాధలు తీర్చేవాడు అంటున్నారు, కానీ ఇంకా ఎక్కువనే అవుతుంది నాకు. Hallelujah. Today, your eyes are going to open eyes in the name of Jesus. మీ కళ్ళు తెరవబడుతుంది ఈరోజు యేసు నామములో. That's how Satan operates. You don't even know that is Satan. The fear is attacking the faith what you carry. That's why the boldness is not working in you. The humbleness is not working in you. The obedience. అంతవరకు పాస్టర్ గారితో ఒబీడియన్గా ఉన్నారు. పాస్టర్ గారు మీరు ఏం చెప్పినా రైట్, నేను అట్లనే చేస్తాను. సడన్ గా పాస్టర్ ఫోన్ చేస్తున్నాను, అయిచ్చను ఎత్తను. ఇప్పుడు you lost your obedience. You lost your humbleness. Why? Because of letting the fear to dominate your faith. ఎంత మంచి వాక్యం కదా. How powerfully God is leading us. ఇన్ని సంవత్సరాలు ఎంత వాక్యం చదివినా ఇలాంటి వాక్యం అయితే వినలేదు. Which is strengthening us today. మనకు దేవుడు చెప్తున్నాడు, నీకున్న విశ్వాసం నార్మల్ విశ్వాసం కాదురా బాబు, గొప్ప విశ్వాసము. ఆ విశ్వాసం నీ జీవితంలో ఏమేం చేయగలుగుతుందో అనేది ఈరోజు ప్రభు మనతో చెప్తున్నాడు. కానీ మనమేమో భయముతో ఆ విశ్వాసాన్ని లాగేస్తున్నాము, తొక్కేస్తున్నాము. Hallelujah. You know why we have fear? Because the faith what we have, we don't use it. And విశ్వాసము దాన్ని వాడకపోతే వాక్యం అంటుంది, faith without works are dead. విశ్వాసము లేని క్రియలు వ్యర్థము. విశ్వాసం ఉంది కానీ దాన్ని వాడకపోతే ఏమైపోతుంది? వ్యర్థమైపోతుంది. It is dead in you. Now when the faith is dead in you, the fear has now entered. And the fear is starting to change your mind slowly. అంతసేపు ఎంత స్పిరిచువల్ గా ఉన్నావు నీవు, సడన్ గా తాగడం, తిరగడం. ఏమైందిరా బ్రదర్, ఏమైంది? మీరు చర్చ్కి వచ్చేవారు మంచిగా. ఏం చర్చ్ బ్రదర్, ఆ చర్చ్కి పోయినప్పుడు నుండి నా బ్రతుకు నాశనం అయిపోయింది. ఎంతమంది లేరు చెప్పేవాళ్ళు. You know why? Because they didn't use the faith which was given by God. Everything is principle. Everything is planned. You need to walk according to the plan. You know what faith does? Faith connects you to God. If you have faith, God will lead you. So faith gives God, what is that? Action or what? Permission to lead you. Access. Faith gives God access to lead you in right way. Oh my God. Thank you, Jesus. This faith is dangerous. This faith is powerful. You know something? Last lo em nilchipotadu telsa? What will stay? What will stay back? Not prophecy, not healing, not miracles. Let me tell you. Hope, faith, love. Hope, faith, love. What is our category? What is our category? What is our category? Where are we? Faith. We flow in faith. There are some other pastors, they flow in love. There's some other pastors who flow in hope. We are the faith category. That's why you see anytime, everywhere, I just speak about faith. I don't know why. Because that is my part. And that's why God is giving us such a powerful revelation of faith.
Hallelujah. This fear will start troubling you, troubling your thoughts when you allow the fear instead of using the faith. We are not using faith, that's why we are becoming low. విశ్వాసంలో పడిపోతున్నాము. ఇన్ని సంవత్సరాలు ఫాస్టింగ్ చేసావు, ఏం జరిగింది? మీ పాస్టర్ చెప్పినట్టు చేసావు కదా, ఏం జరిగింది? నీ నొప్పి పోయిందా? ఇంకా మీ ఇంట్లో కష్టమవుతుంది, ఇంకా మీ ఇంట్లో ఇదే ప్రాబ్లం అవుతుంది. నేను చెప్తున్నాను, ఆ సాతానికి మీరు భయం పుట్టించండి, ఆడు నిన్ను భయం పుట్టించడం కాదు. జరుగుతుందా? జరగనివ్వు, నాకు విశ్వాసం ఉందిరా అని చెప్పు. ఆ విశ్వాసమే నిన్ను తొక్కుతుంది, ఆ విశ్వాసమే నేను నాశనం చేస్తుంది. ఒకరోజు నువ్వు ఈరోజు నవ్వుతున్నావేమో నా పరిస్థితిని చూసి, ఒకరోజు ఏడ్చి నన్ను వదిలేసి వెళ్ళిపోతావురా, నువ్వు ఏడ్చి వదులుతావు. అర్థమవుతుందా? నేను దిగులు పడడం కాదు, నేను బాధపడడం కాదు, నేను వేడవడం కాదు, నేను నాశనం అవ్వడం కాదు, నీ బ్రతుకు ఎక్కడ లేకుండా అయిపోతుంది. చూడు, అంతటి గొప్ప విశ్వాసం కలిగి ఉన్నానని మీరేం చేయాలి తెలుసా? మీలో మాట్లాడడం స్టార్ట్ చేయండి. భయం అనేది ఒక ఆత్మ, నొప్పి అనేది ఒక ఆత్మ. దిస్ ఆల్ ఆర్ స్పిరిట్స్. ఫియర్ ఇస్ అ స్పిరిట్. ఆ నీలో ఉన్న ఆ నొప్పి నేను వింటది. నా మాటలు వినే నొప్పి నీ మాటలు వినదా? యేసు ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ గెట్ హీల్డ్, ఇట్స్ గెటింగ్ హీల్డ్. దట్ మీన్స్ అది వింటుంది. ఇట్ కెన్ హియర్ యూ, whoever it is. Speak and say, నా విశ్వాసం నీ భయం కన్నా గొప్పదిరా అని చెప్పు. ఐఎమ్ టెలింగ్ యూ, సీ హౌ యువర్ లైఫ్ విల్ చేంజ్. విశ్వాసముతో చెప్పాను. ఏదో నేను చెప్పానని బ్రదర్ చెప్పారు, టెస్ట్ చేద్దాం ఈ రోజు అని. టెస్ట్ చేస్తే కొట్టిపోతాడు. నో, బై ఫెయిత్. వాట్ ఎవర్ యూ డూ స్పిరిచువల్లీ, డూ ఇట్ బై ఫెయిత్. Fear will not allow you to use faith. భయం నీలో ఉంటే విశ్వాసాన్ని పనిచేయనియదు. మనం విశ్వాసం వాడాలనుకున్నా కూడా భయం అనిపిస్తుంది. దట్ ఈస్ ద వర్క్ ఆఫ్ ఫియర్. దట్ ఈస్ ద వర్క్ ఆఫ్ సేటన్. కానీ ఎప్పుడైతే విశ్వాసం పనిచేయడం నీలో మొదలు పెడుతుందో, భయము అనుకున్నా కూడా నీలో ఉండలేదు. ఇట్ విల్ ట్రై టు స్టిక్ సమ్వేర్. నీ కిడ్నీలో కానీ, నీ లివర్లో కానీ, ఎక్కడో ఒక చోట మనం దాచుకుందామని అనుకున్నా కూడా అది దాచుకోలేదు. గల్లీలో నుండి తిప్పి కొడుతుంది విశ్వాసం. హల్లెలూయా, ఆమేన్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఫెయిత్. అండ్ గాడ్ సేస్ టు హ్యావ్ గ్రేట్ ఫెయిత్. That means having great faith is knowing the complete ability of God. The great faith is to know that God can do anything, anytime, anywhere in my life if I use that great faith. If I'm not using that faith, then God is not shaken. I will never see anything coming to me. I will never see the spiritual things happening to me. I will never see blessing. I will never see deliverance. నేను ఏమీ చూడను విశ్వాసం వాడకపోతే. ఈరోజు కేవలం మీరు వినేవాళ్ళలాగా ఉండకండి. ప్లీజ్, ఐ రిక్వెస్ట్ యూ టు యూజ్ యువర్ ఫెయిత్ ఫ్రమ్ టుడే. ఇక్కడ మనం వాట్ ఎవర్ వీఆర్ టీచింగ్, ఐఎమ్ టెలింగ్ యూ టు వర్క్. విని వెళ్ళిపోకండి. దిస్ ఆల్ ద లెసన్స్, దిస్ ఆల్ ఆర్ ద సబ్జెక్ట్స్. వన్ డే యూ విల్ హ్యావ్ ఎగ్జామ్. ఇదంతా ఏదో మామూలు సండే అయిందా, లేసామా, స్నానం చేసుకున్నామా, సంఘానికి వచ్చామా, వాక్యం విన్నామా, వెళ్ళిపోయాము కాదు. దిస్ ఆర్ ద స్పిరిచువల్ జర్నీ. మన లైఫ్ ఒక స్పిరిచువల్ జర్నీ. ఇది ఒకరోజు మనకి ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్లు ప్రతిదీ అడుగుతారు, ప్రభువు ఎందుకు వాడలేదు, ఎందుకు నడుచుకోలేదు. ఇది కేవలం ఏదో ఎగ్జిబిషన్ కాదు మనం చేస్తున్నది. ఇంట్లో స్క్రీన్లు కట్టుకున్నామా, లైట్ వేసుకున్నామా, మైక్ పట్టుకున్నామా, ఎగ్జిబిషన్ కాదు. యూ నీడ్ టు బి వెరీ సీరియస్ వెన్ ఇట్ కమ్స్ టు గాడ్. God's presence will flow anywhere. Where 2 or 3 gathered in my name, I will be present in their midst. ఎక్కడ 2-3 నా నామంలో కూడుంటారో వాళ్ళ మధ్యలో నేను ఉన్నాడు అని సెలవిచ్చిన దేవుడు మన మధ్యలోనే ఉన్నాడు. నువ్వు ఎక్కడైనా చేయు, సిగ్గుపడకు.
ఇంట్లో చేస్తున్నారా? ఇంట్లో ఎవరు పోతారు? అరే, దేవుని ప్రసన్నతనే వచ్చిందంట, నువ్వేంది రాకు. దేవుడే వచ్చాడంట. ఐఎమ్ నాట్ డైవర్టింగ్ ఎనీథింగ్. ఐఎమ్ సో ప్రౌడ్ that wherever I go, I carry the presence of God. Amen. Hallelujah. Thank you, Jesus. Last night I had a dream. I had two great men of Gods came into my dream. One is my spiritual father. One is Hubert Angel. Hubert Angel is coming in the land of India. And as he's coming out, all of a sudden, I just went, knelt down. He shook my hand. He saw me and he said, I told you something is happening in the spiritual realm. I believe it is happening. And my spiritual father is also present. I believe something is happening. I was asking God, why you have shown me this both? Something is happening, believe me. One is fire. Fire is my father in the Lord. One is prophetic professor. Amen. Now something is happening with this too. Amen? Amen. Hallelujah. Hallelujah. As we have seen yesterday, the deep prophecy. Oh my God, that was so powerful. So powerful. Thank God you have me. Amen. Thank God, I say. I'm telling you, we are not playing any tricks or gimmicks here. As people are saying, I am the true and faithful servant of God. I know how I believe God. That's what Paul says. Follow me as I follow Christ. He didn't say Jesus. Follow me as I follow Christ. That means the anointed one. Amen. Follow me as I'm following the anointing. So what is happening? As I'm following the anointing, the anointing is coming to me. Through me, it has been flowing through you. So I'm saying, follow me as I'm following the anointing. Amen. It's very deep. Hallelujah. Hallelujah. దేవునికి మహిమ కలుగును గాక. Amen. This is the power of faith. You know something? Faith shook God. విశ్వాసము దేవుణ్ణి కదిలింపచేసిందంట. Jesus was shocked by faith, not by man, not by demon, not by anything. He was shocked by faith, not by anointing. He was shocked by faith. So faith is greater than anointing. Faith, love, hope is greater than anything. He says, if you have anointing, if you have the gift of prophecy, gift of healing, gift of deliverance, if you don't have love, this all are waste. There are some people who act as if they are demon. I am seeing this, but they will not let you to come to him. If you want to come to him, there is some charges. Meet a man of God, 20,000, 30,000. I am telling you, it is Holy Spirit God who will tell you to sow. And 20,000, 30,000, no. You will bring 20 lakhs and say, no, this man is a true servant of God. Let me sow. That is the power. Not that if you want to meet me, bring. It is the principle, I believe. It's principle. But never it is written to demand. Tell them, see, giving is a honor. You're honoring. When you meet someone you like, you meet them with a bouquet, you meet them with a gift. Why? It's a honor. You meet them with a garland. You know, it's a honor. So when you meet someone who is in the authority, meet them with something which will honor. That is principles. But principles doesn't teach us demand. No demand. But people are not wise, you know. When it comes to giving, they have, but they'll give you 10 only. They'll give you that change only. They know they have to. But you know, the fear is stopping.
when it comes to giving, use faith, not fear. Faith will make you to demonstrate the principles of giving. Next subject. Hallelujah. So why do you think Bible talks about it is impossible to please God without faith? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండడము అసాధ్యమని వాక్యం ఎందుకు చెప్తుంది అనుకుంటున్నారు? ఎనీ ఆన్సర్? ఎవరైనా చెప్పగలుగుతారా? మీకు జాబు చెప్తున్నాడు దేవుడు, జాబు రాబోతుంది మీకు యేసు నామములో. ఎక్కడుంటారు మీరు? వికారాబాద్. ఎవరు చెప్పారు ఈ సంఘం గురించి మీకు? ఓకే, దేవుడు చెప్తున్నా మీకు జాబ్ రాబోతుందని. Yeah. Yes, come on. I asked something. I'm not talking about job. అది అప్పుడప్పుడు ఫ్లో అవుతుంది యేసు నామములో. I asked you something. Why do you think Bible talks about it is impossible to please God without faith? Deuteronomy chapter 32 verse 20. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 20వ వచనం. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 20వ వచనం. And he said, I will hide my face from them. I will see what their end shall be. Oh. For they are a very forward generation. Children in whom no faith. చదువుతాం. ఆయన ఇట్లా అనుకోలేను. నేను వారి ఆయన ఎవరైనా దేవుడు ఏమనుకుంటున్నాడు? ఆయన ఇట్లా అనుకును, నేను వారికి నేను వారికి విమోకుడై వారి కడపటి ద లాస్ట్ డేస్ ఆఫ్ దెమ్, వారి కడపటి స్థితి ఏమగునో చూస్తాను. వారు ఎవరంట? మూర్ఖులు, స్టూపిడ్ ఫెలోస్ మన భాషలో చెప్పాలంటే. చదవండి. ఏందంట? ఎవరైతే ఇచ్చిన విశ్వాసాన్ని వారరో వాళ్ళు స్టూపిడ్ ఫెలోస్ అంట. నేను చెప్తలేను, వాక్యం చెప్తుంది. మూర్ఖులు అంటే ఏంది? దాని అర్థం చెప్పండి, మీరు చెప్పండి. ఫూలిష్ అనడం కన్నా స్టూపిడ్ అనడం బెటర్ కదా. ఏమంటుంది వాక్యము? విశ్వాసం ఉండి మనకెందుకు ఈ విశ్వాసము అని వాడని వాడంట. రీడ్ ఇట్ ఇన్ ఇంగ్లీష్. థ్యాంక్ యూ లార్డ్. వావ్. Thank you, Jesus. And he said, I will hide who God is saying, I will hide my face from this kind of people who don't use faith. Mad fellows, stupid fellows. I will hide my face. I will not show my face to them. Rather, I'll show my face to that faith follower, faith believer, faith user. Let me be face to face to them and bless them. Rather, these stupid fellows. No. That's what God says. Read. I will see what their end shall be. See, he says, I will see. చూస్తాను. ఎట్లుంటది చూడు, నీ ఎండు చూడు, నీ పరిస్థితి చూడు ఎట్లుంటది. విశ్వాసం ఇచ్చిన విశ్వాసాన్ని వాడతలేవా? నేను కూడా చూస్తాను కదా. నువ్వు చెప్తారా ఇదంతా వేస్ట్ రా, ఈ గొర్రె పిల్లలు వీళ్ళకి ఏమి తెలియదు, ఇది బైబుల్ ఇదంతా సెటప్ అంట. మనము మోసపోతున్నామంట క్రైస్తవులము. ఇప్పుడు చాలా టాక్స్ వస్తున్నాయి. ఇప్పుడు నేను అంటున్నాను, నా దేవుడు అంటున్నాడు, చూస్తాను రా, నీ ఎండ ఏంది చూస్తాను నేను. రీడ్. దే ఆర్ వెరీ ఫార్వర్డ్. చాలా ముందుకెళ్ళిపోయారు వీళ్ళు. అంటే దేవుణ్ణి కూడా తిరస్కరించేవారు. దేవుడు లేకుండా మేము బ్రతకగలమని ఫార్వర్డ్ జనరేషన్ గలవాలంట వీళ్ళు. ఎస్, children on whom there is no faith. They have no faith to jealousy.
They have moved. Now God is angry with them. With whom? The people who don't use faith. Be careful. If you want the wrath of God or anger of God, then don't use it. Go play. Go sin. Go do whatever you want. Remember, you're making God jealous. You're making God angry. They have moved me to jealousy Uh-huh. with that which is not God. Okay. They have provoked me to anger Oh. with their vanities, Mm-hmm. and I will move them to jealousy Okay. with those which are not a people. Okay. I will provoke them Okay. to anger with a foolish nation. Adi. Now faith is a connection to God. విశ్వాసం అనేది దేవునికి నీకు మధ్య ఉన్న కనెక్షన్. ఇట్స్ ఎ కనెక్షన్ టు గాడ్. సి దేవుడు ఎవరి గురించి మాట్లాడుతున్నారు తెలుసా అక్కడ? నేను నా ముఖాన్ని చూపించాను, నీ చివరి ఎండ్ నేను చూస్తాను ఎవరితో చెప్తున్నాడు కదా? హూ లెఫ్ట్ ద ఫెయిత్ ఇన్ మిడిల్. మధ్యలో విశ్వాసాన్ని వదులుకున్న వారు కొంతమంది ఉన్నారు కదా, క్రైస్తవం నుండి ఎందుకు వెళ్ళిపోయారు? వాళ్ళకి చెప్తున్నా, ఐ విల్ నెవర్ షో మై ఫేస్ ఇఫ్ గాడ్ డిసైడ్స్. గాడ్ ఇస్ నాట్ హ్యూమన్. సడన్ గా నువ్వు విశ్వాసం వచ్చావు, ఇంకో నా ముఖం చూడు మళ్ళీ. ఆమేన్. హల్లెలూయా. Hallelujah. God is talking about that people who left their faith in the middle of their journey. దేవునికి మహిమ కలుగును గాక. విశ్వాసం అనేది ఒక కనెక్షన్ మనల్ని నడిపించడానికి. హల్లెలూయా. చూడండి, దేవుని ప్రణాళిక ప్రకారము మనము నడిపించబడాలంటే మనకేముండాలి? Faith. దేవుని ప్రణాళిక ప్రకారం, అకార్డింగ్ టు ద ప్లాన్ ఆఫ్ గాడ్, దేవుని ప్రణాళిక ప్రకారము మనము నడిపించగలాలంటే, దేవుడు మనల్ని నడిపించాలంటే నీకు విశ్వాసం ఉండాల్సిందే. Faith is very, very important for God to control you. Wow. Faith is very important for God to control us. Without faith it's impossible to please God. అందుకే ఆ వాక్యం ఇచ్చేది దేవుడు. హీబ్రూ చాప్టర్ 4 verse 2. హెబ్రూల గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనం. Hebrews chapter 4 verse 2. Quickly. వారికి ప్రకటింపబడినట్టు మనకు సువార్త ప్రకటింపబడెను. కానీ మనం వినిన వారితో గమనించాలి, మరలా చదువుదాము. గమనించాలి. వారికి ప్రకటింపబడిన now first read it in English, then we'll come into gospel preached for unto us gospel was already preached as well as unto them. as well as to them, to whom? To who has used faith when they was listening to the gospel, worked according to the gospel, to them, and who heard the gospel and didn't work according to the word of God, to them. ఇద్దరితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? చదువుదాం. For unto us was the gospel preached as well as unto them. But the word preached did not profit them. Okay. Profit whom? Who didn't use it. Not being mixed with faith in them that heard it. Okay. For we which have believed do enter into rest, as he said, as I have sworn in my wrath, Okay. if they shall enter into my rest, Okay. although the works were finished from the foundation of the world. చాలు. వాక్యము విశ్వాసముతో కలపకపోతే ఆ వాక్యం మన జీవితంలో పనిచేయదంట. మనం వింటున్న వాక్యము గమనించాలి. ద వర్డ్ ఆఫ్ గాడ్ వాట్ వీఆర్ హియరింగ్ టుడే, ఇఫ్ వీ డోంట్ యూజ్ ఇట్ with faith, then what all you heard this many years is waste. It will not work in your life. చాలా మందిని మనం గమనించి ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, దర్ ఇస్ అ పాస్టర్ సన్. ఆయన ఎప్పుడు మనల్ని కౌంటర్ చేస్తూనే ఉంటాడు, ఎప్పుడు టార్గెట్ చేస్తూనే ఉంటాడు. ఎప్పుడు పడితే అప్పుడు సాక్రమెంట్ తీసుకుంటారా? ఏం మజాకాడుతున్నారా మీరు? మీకేం తెలియదు. మరి ఆడు తాగబోతు, పచ్చి తాగబోతు, స్మోక్ చేస్తాడు. హీ నో ద వర్డ్ ఆఫ్ గాడ్.
వాక్యం తెలుసు. హీ టార్గెట్స్ us. ఆయన వాక్యం తెలుసు కానీ విశ్వాసాన్ని వాడలేదు. మనకు వాక్యము తెలిసి మనం విశ్వాసంతో పనిచేస్తుంటే హీఈస్ అటాకింగ్ దట్ ఫెయిత్. సో నేను చెప్పదలసింది ఏంటంటే, those who hear the word of God and don't work according to word of God with using faith, then the word of God will never work in their life. And those who hear the word of God, who use it through faith and work, then the word of God will transform their life. Today we have transformed, they are destroyed. Amen. That's the difference. You may have word knowledge, but without faith it is waste. చాలా మందికి నాలెడ్జ్ ఉంది, వాక్యము నాలెడ్జ్ ఉంది. ఎట్లుందంటే నేను ఇలానే దించేస్తారు, నేను తప్పు పట్టేస్తారు వాక్యము ద్వారా, బట్ దే డోంట్ హ్యావ్ ఫెయిత్. అందుకే చాలాసార్లు కొంతమంది వాక్యము ద్వారా మిమ్మల్ని డైవర్ట్ చేస్తారు, మిమ్మల్ని చిన్న చూపు చూస్తారా. మీ తప్పు, వాక్యం చెప్తుంది బీ స్ట్రాంగ్. ద ఫెయిత్ వాట్ యు యూజింగ్ దే నాట్ యూజింగ్, దట్స్ వై దే ఆర్ టార్గెటింగ్ యూ. ఫర్గెట్ అబౌట్ దెమ్. నవ్వుకో నువ్వు, అరే నువ్వు వాక్యం బాగానే చెప్తున్నావురా, నీలో విశ్వాసం లేదని, అంతే చాలు. వాడు పొంగిపోతాడు, నాలో విశ్వాసం లేదా. నాలో విశ్వాసం ఉంది కాబట్టి నేను సైలెంట్గా ఉన్నా, విశ్వాసం లేకపోతే నేను నరికేసి ఉంటా. అంతే కదా కథం. యూ హ్యావ్ ఫెయిత్, దే డోంట్. దాట్స్ ఇట్. బీ ఫ్రీ, రిలాక్స్. చెప్పేవాళ్ళు చెప్తూనే ఉంటారు, వాళ్ళు నోరుని మనం ఆపలేము, కానీ నువ్వు విశ్వాసంలో ఎదుగుతూనే ఉంటావు, అది మర్చిపోకు. Hallelujah. What a mighty God we serve. Hallelujah. These people, they don't add faith to the word. Habakkuk 2:4. Habakkuk 2:4. This is so powerful now. Habakkuk 2:4. This is very, very powerful now. Chaldam. యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురు. ఓకే, అయితే నీతిమంతుడు విశ్వాసము మూలముగా, గమనించాలి, నీతిమంతుడు విశ్వాసము మూలంగానే బ్రతుకుతాడంట. ఇక్కడ ఎంతమంది నీతిమంతులు? Everyone are righteous people here through his blood. యేసు ప్రభుని అంగీకరించిన వారు, బాప్తిజం పొందుకున్న వారు నీతిమంతులందరూ. ఇప్పుడు వాక్యం ఏమంటుంది? నీతిమంతులంట విశ్వాసపు మూలంగానే బ్రతుకుతారు. చదువుదాం, కీప్ రీడింగ్. మరియు చాలు. హబకుక్ 2:4 ఇంగ్లీష్. Behold, his soul which is lifted up is not upright in him. Okay, the soul which is lifted up is not upright. That means it's not connected to him. But the just shall live by But faith. the just, who is the just? We shall live by faith. When you live by faith, your spirit is connected to God. If you don't live by faith, you are upright. You're not right. You're walking in a wrong way. Amen. Lack of faith will give you pride. Megu's like, she wants to jump now. Wow. Lack of faith will give you pride. ఇది నా కష్టము, నేను కష్టపడ్డాను, పాలమ్మినాను, పూలమ్మిన, అది ల్యాక్ ఆఫ్ ఫెయిత్. అర్థమైందా మీకు? పాలమ్మ, పూలమ్మిన, కష్టపడ్డా. చూసారా అది? ఆ వీడియో చూసారా? వైరల్ అయింది. కష్టపడ్డా, ఇది నేను కష్టపడింది, నా కష్ట ఫలితం ఇది, కష్టంతో చదువుకున్నాను. ల్యాక్ ఆఫ్ ఫెయిత్ విల్ గివ్ యూ ప్రైడ్. ఇది నా ఇల్లు, కష్టముతో కట్టుకున్న ఇల్లు, కష్టపడ్డాను. ఏది నీ కష్టం కాదు. ఒకటి మీరు తెలుసుకోవాలి, ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను. ఏది నా సొంతం కాదు. నువ్వు కష్టపడ్డావా? ల్యాక్ ఆఫ్ ఫెయిత్. పొగరు నీ ద్వారా మాట్లాడుతుంది. ప్రైడ్ స్పీకింగ్. నా ఇల్లు, నేను కష్టపడుకున్న, నా కారు కష్టంతో. నో, ఎవ్రీథింగ్ ఇస్ గివెన్, ఎవ్రీథింగ్ ఇస్ గిఫ్టెడ్. వెన్ యువర్ లైఫ్ ఇస్ గిఫ్టెడ్,
Your life is gifted. Now your life needs something. Your life needs bike, gift, car, gift, phone, gift. Everything is gift. నీ కష్టం కూడా ఒక బహుమానం నీకు. దట్ ఈస్ యువర్ గిఫ్ట్. నేను ఈరోజు కష్టపడుతున్నానంటే కేవలం దేవుని గురించే. ఇది నా బహుమానం. Now what faith is doing? Humbling you. What is little faith doing? Lack of faith. Pride. Now pride, నాది సొంతం, నా ఇల్లు, నా బండి, పాలమ్మినా. దేవునికి మహిమ. చూడండి, ఒకవేళ విశ్వాసం లేకపోతే, ఇఫ్ యూర్ లాకింగ్ ఇన్ ఫెయిత్, you know something people doesn't know. Pharaoh was chosen by God. Pharaoh, he was chosen by God, but lack of faith brought pride in him. ఏమన్నాడు తెలుసా? నా ఇలాకా, నా దేశము, వీళ్ళు నా ప్రజలు, నువ్వు ఎట్లా తీసుకెళ్తావు అన్నాడంట. Lack of faith. Lack of faith will give you pride. ఫరో నా దేశము, నా జనులు, నా రాజ్యము, వీళ్ళు నా ప్రజలు, నువ్వు ఎక్కడ తీసుకెళ్తావు? I'm telling you, when you don't use what was given by God, then everything will enter you. అర్థమైందా? మంచి మంచి సాతాను నీ కొరకు ఎదురు చూస్తుంది, ఎప్పుడెప్పుడు దుంకాల, ఎప్పుడెప్పుడు దూరాలని. When you don't use the faith which was given by God, what happens? Pride enters. అద్భుతం. మత్తయి సువార్త 6:30. Matthew chapter 6 verse 30. I'm almost done quickly. Matthew 6:30. ఇప్పుడు మీ పోర్షన్ ఇది, ఇక్కడ మీ పోర్షన్ చెప్తున్నాను ఇప్పుడు. Matthew chapter 6 verse 30. Therefore, Ah, God so clothed the grass of the field, ఇది మీకోసం ఇప్పుడు మీరు గమనించాలి. ఇఫ్ గాడ్ so clothed the grass of field, which today is, and tomorrow is cast into the oven. ఓకే Shall he not much more clothe you, ఓకే O ye of little faith? little faith gives you pride. తెలుగు. నేడుకి రేపు కోయిల వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగూ అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా, ఎప్పుడైనా పాలకూర పంట చూసారా? పంట ఇస్తారా మీరు? దేవునికి మహిమ. చూసారా పాలకూర ఎంత పచ్చిగా ఉంటది, ఎంత బాగుంటది. దాన్ని కోసి నెక్స్ట్ డే ఏం చేస్తారు? అంత మంచి పచ్చని దాన్ని ఏం చేస్తారు మీరు? వండేస్తున్నారు. అదే ప్రభు అంటున్నాడు. ఏమంటున్నాడు? దేవుడు ఇలాగూ అలంకరించిన ఎడల, అలంకరించిన పాలకూర తోట ఎగ్జాంపుల్. అలంకరించబడింది అది కదా. ఇట్ ఇస్ సో బ్యూటిఫుల్ when you cross by, when you see the spinach, it's so beautiful. అలంకరించబడిన ఆ పాలకూర తోట రేపటికి ఏమైపోతుంది? ఓవెన్ లో, అదే ఇట్ సేస్ ఇన్ ఇంగ్లీష్, ఓవెన్ లో వండబడుతుందంట. అలంకరింపబడింది. అంతటి దానినే నీకు రీడ్ అల్ప విశ్వాసులారా, లిటిల్ ఫెయిత్ తిడుతున్నాడు దేవుడు మనల్ని. ఏ అల్ప విశ్వాసి, దాని అర్థం ఓ యు ఆఫ్ లిటిల్ ఫెయిత్. మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయును కదా. మరి ఇష్టముగా ఇస్తాను కదా నీకు. దాన్నే ఎంతగా అలంకరిస్తే, ఒక పాలకూర నువ్వు తినడానికి దాన్ని నేను ఎట్లయినా పెట్టినా నువ్వు తింటావు, కానీ దాన్ని నేను అంత పచ్చగా అలంకరించాను. అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందా? యు సీ, ఇంకా కొత్తిమీర కానీ పుదీనా కానీ ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుంది. దాన్ని అంత మంచిగా నీ గురించి అలంకరించాను. దాన్నే అంతగా అలంకరిస్తే నీకు బట్టలు ఇవ్వనా? నిన్ను అలంకరించనా?
పీపుల్ సే యూ షుడెంట్ వేర్ గోల్డ్. నాన్ సెన్స్. ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు? ఐ విల్ క్లోత్ యూ. చదువుదాం. నిశ్చయముగా ఆ. వస్త్రములు ధరింపజేయను కదా. ఆహా, నిశ్చయముగా నీకు వస్త్రాలు నేను ధరింప చేస్తాను కదా. నీకు చేయకపోతే ఎవరికి చేస్తాను? ఆ పచ్చని దానికి ప్రాణమే లేదు, దానికే చేస్తున్నప్పుడు నీకు నేను చెయ్యనా అని అంటున్నాడు ప్రభు. దాన్ని నమ్మాల్సింది నువ్వు, దాన్ని నువ్వు కన్ఫెస్ చేయాల్సింది నువ్వు. ఇఫ్ యూ కెన్ డూ ఇట్ టు దాట్ స్పినాచ్, వాట్ అబౌట్ మీ? యూ డూ ఇట్ మోర్ టు మీ, greatly to me. I'm receiving it in Jesus' name. Amen. That's how you need to react for each and every word of God which was given to you as a promise. Amen. From today, react and see the result. Amen. Hallelujah. ఇక్కడ వీళ్ళు చింతపడుతున్నారంట. ఏమని చింతపడుతున్నారు? అయ్యో, టమాటా రేట్ చూస్తే 100 దాటిపోతుంది. 100 రూపాయలు కిలో. చికెన్ రేట్లు ఎంత ఉండే తెలుసా? మొన్నటి వరకు 300 రూపాయలు కిలో చికెన్. ఏంట్రా బాబు, రేపు మనం ఎట్లా బ్రతుకుతాము, మన పిల్లల్ని ఎట్లా చదివిస్తాము? ఇప్పుడు ఏ రేటు ఆకాశం టచ్ అవుతుందంట. నేను ఎప్పుడు చూడలేదా టమాటాలు ఆకాశం టచ్ అవ్వడము. ఆలగడ్డ 50 రూపాయలు, బీనీసు 60 రూపాయలు అర్ధ కిలో. ఓమో, ఇది ఆకాశము టచ్ అయితే నేను ఎక్కడ టచ్ అవ్వాలి అని రేపటి గురించి వీళ్ళు చింతపడుతున్నారు ఇక్కడ. ఇప్పుడు దేవుడు అడే, స్టూపిడ్ ఫెలో, అల్ప విశ్వాసి, లిటిల్ ఫెయిత్, డోంట్ యు నో? దాన్ని అలంకరించిన నాకు నీకు ఇవ్వడము ఎంత సేపురా? Amen. నాన్ సెన్స్ ఆలోచిస్తున్నావు నువ్వు. చింతపడకు అంటున్నాడు. సో lack of faith will make you to worry. అర్థమవుతుందా? lack of faith will put you in trouble, will make you to worry. Ayyo. Spiritual life is so wonderful life. You have a wonderful conversation with God. You will enjoy it. అందుకే చెప్తున్నాను, enjoy it. Learn quickly like me. Come, let us all together work for his kingdom. నేను ఇక్కడ ఉండి మీరు అక్కడ కూర్చొని, no, one fine day you need to be the teacher. రేపటికి మీరు నా గురించి చెప్పాలి, మా టీచర్ వండర్ఫుల్ లీడర్. మీ పిల్లలకి మీరు చెప్పాలి, యాజ్ ఐమ్ టీచింగ్ యూ. హౌ లాంగ్ యూ విల్ కమ్ సిట్ హియర్ అదే ఫెయిత్ తో, అదే మెచ్యూరిటీతో ఉంటారు? వెన్ విల్ యూ గ్రో? మీ రోజు మీ ఆలోచన ఏముండాలంటే, నేను ప్రతిరోజు ఎదగాలి, ఇతరులకి ఏముండాలి? బెనిఫిట్ గా ఉండాలి. ఇక్కడ ఉండి చూసిన పీపుల్ విల్ స్టే ఫర్ ఎవర్, నాట్ ఎవ్రీ వన్. వన్ ఫైన్ డే యూ హ్యావ్ టు గో. నేను ఏమంటున్నానంటే, తొందర నేర్చుకుని పోండి, వేరే బ్యాచ్ వేస్తున్నామలో రప్పిద్దాం మనం. లర్న్ అండ్ గో. ఎంతవరకు నీలోనే పెట్టుకుంటావు? ఐఎమ్ నాట్ ఎ పర్సన్ హూ విల్ క్యాచ్ యూ. అయ్యో వీళ్ళు వెళ్ళిపోతే నాకు టైతు పోతుంది. నా ప్రభు నాకున్నాడు. Amen. నీవు నాకుండగా, నీవే నా అండగా, నీవు నాకుండగా. ఆయన ఉన్నాడు, నాకు అండగా ఉన్నాడు. నా కోన, నా కోట, నా కొండ అన్న ఆయనే. ప్రజలు కారు. నేను ప్రతిసారి కన్ఫెస్ చేసేది. ఇప్పుడు మీరు అనుకోవచ్చా, అట్లంటావా? ఈ నెల నీకు ఇయ్యను, చూస్తా. దే ట్రైడ్. అరే అది జరిగింది. ఎప్పుడు ఎక్కడ షో ఆఫ్ చేయలేదు నేను. వై? మై గాడ్ ఈస్ యూజింగ్ మీ. నేను షో ఆఫ్ చేసేస్తే దేవుడు ఏదైతే నన్ను వాడుకుంటున్నాడో అది ఆగిపోతుంది. ఐ డోంట్ వాంట్ ద ఫ్లో టు బి స్టాప్డ్. ఐ విల్ నెవర్ షో ఆఫ్, నో మ్యాటర్ వాట్. నా స్టేటస్ పెరుగుతుందేమో, మనుషులను దూరం పెడతానేమో, కానీ నా వాళ్ళని ఎప్పుడు దూరం పెట్టాను. యూ విల్ హ్యావ్ ఫుల్ యాక్సెస్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఎవరికైనా ఇంతవరకు ఎవరికైనా రెస్పాండ్ అవ్వలేదని ఒక్కసారి చెప్పండి. ఐఎమ్ నాట్ లైక్ అదర్స్, ఫ్రీ ఉన్నా బిజీ ఉన్నాను నేను అని చెప్పడానికి. ఇఫ్ ఐఎమ్ బిజీ ఐఎమ్ బిజీ, ఇఫ్ ఐఎమ్ ఫ్రీ ఐఎమ్ ఫ్రీ. ఐల్ ప్రే. ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ, ఇట్స్ మై డ్యూటీ టు టేక్ కేర్ ఆఫ్ మై ఫ్లాక్స్. హల్లెలూయా. ఆమేన్. చూడండి, ఏం తిందాం, ఏం తాగుదాము, ఎట్లా బ్రతుకుదామని మీరు చింతపడుతున్నారంట. ఎక్కడ చింత ఉందో, ఎక్కడైతే బాధ ఉందో, వేదన ఉందో,
దాన్ని అల్ప విశ్వాసం, లిటిల్ ఫెయిత్ అంటున్నాడు దేవుడు. అల్ప విశ్వాసం. లిటిల్ ఫెయిత్ విల్ మేక్ యూ గ్రీడీ. అర్థమైందా? లిటిల్ ఫెయిత్ విల్ మేక్ యూ గ్రీడీ. రేపటికి ఉంటుందో లేదో అని దాన్ని ముందుగానే దాచిపెట్టుకుంటారు. చాలా డేంజరస్ ఇది. లిటిల్ ఫెయిత్ విల్ మేక్ యూ టు డూ ఎనీథింగ్ ఫర్ మనీ. భయం ఉంటుంది కదా, రేపటికి ఎట్లా. యూ హ్యావ్ లిటిల్ ఫెయిత్ బట్ యువర్ వరీడ్ రేపటికి. లిటిల్ ఫెయిత్ will make you to kill people for money. You will rob. The little faith will make you to rob, thinking of tomorrow. Your replay ఎవరిదో పర్స్ పడిపోయింది అనుకోండి, నీ దగ్గర పైసలు లేదు, ఏం చేస్తావు? పర్స్ రిటర్న్ పోదు. పర్స్ రిటర్న్ పోయిన దాంట్లో నుండి వస్తువులు రిటర్న్ పోదు, నీ పాకెట్లో పడుతుంది. వాట్ లిటిల్ ఫెయిత్ has made you? To rob. Amen. Hallelujah. Hallelujah. చూడండి how powerful it is. చూడండి, దేవుణ్ణి తెలుసుకొని ఆయన సామర్థ్యతను తెలుసుకోకపోవడము అవివేకం. Knowing God is not enough. When you know God, you need to know His ability as well. Knowing God is not enough. దేవుడా తెలుసు, ఆయన దేవుడు, యేసుప్రభు దేవుడా తెలుసు. దేవుడని తెలుసుకుంటే సరిపోదు, ఏం చేయగలుగుతాడు, ఏం సామర్థ్యత కలిగి ఉన్నాడు అనేది తెలుసుకోండి. You know Jesus, but you don't know His complete ability. You know God, but you don't know His complete ability. You know Father, but you don't know His complete ability. You know Holy Spirit, but you don't know how Holy Spirit will work. తెలియదు మీకు. The Holy Spirit every second will wait to talk to you. నీతో మాట్లాడాలని ఎదురు చూస్తుంటాడు, నీతో కలవాలని ఎదురు చూస్తుంటాడు, ఆయన ద్వారా నీ జీవితంలో కార్యాలు చేయడానికి ఎదురు చూస్తాడు. But you don't respond because you don't know. You don't have the knowledge to understand Holy Spirit. You don't have wisdom to understand Holy Spirit, and you're lacking. Such a powerful spirit is hidden in you, and you have been hiding him rather bringing him out because of your tension, problem, situation. I'm telling you, lack of faith will give pride. Lack of faith will put you in trouble. Lack of faith will put you into worry. Now decide what you want. ఆప్షన్ ఇస్ యోర్స్. డిసైడ్ చేసుకోండి ఏం కావాలి. ఇంతటి గొప్ప వాక్యం చెప్పిన తర్వాత కూడా ఇఫ్ యూ డోంట్ యూజ్, అప్పుడు ఈ పాట పాడుతున్నా, నీ ముఖము మనోహరము. అప్పుడు మనోహరమైన ముఖాన్ని చూడడానికి కూడా పనికిరావును విశ్వాసం వాడకపోతే. దేవునికి మహిమ కలుగును గాక. లేచి నిలబడదాం. లెట్ us stand to our feet. Now tell me one by one, how many of you all understand the word of God? పర్ఫెక్ట్ గా అర్థమైంది అని చెప్పి వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. Now tell me, what did you understand? ఏం అర్థమైంది? One by one. What will you do from today? What did you understand exactly? లేకపోతే మరలా సెషన్ స్టార్ట్ చేస్తాం, నాకేం ప్రాబ్లం లేదు, మా బుక్లో రాసుకున్నాను కాబట్టి దాన్ని రిపీట్ చేయగలను నేను. ఇంకో 2 గంటలు పట్టొచ్చు, 4 అవుతుంది మా అంటే. వికారాబాద్ కదా, ఎంజాయ్ చేసుకొని పోవచ్చు. తోవా ఈవినింగ్ టైంలో ఇంకా బాగుంటుంది సీనరీ. యా కమ్ ఆన్, టెల్ మీ అంకుల్. But by how? By using faith. Yes, until and unless you use faith, you will never know the completeness of God. For to know the ability of God, how God works in your life, you need to use the faith. What do you want to answer? Kiana is crying. Yeah.
use my great faith. Without faith, we are useless. Yes. Yeah. Knowing the ability of God, Ah. I want to use my faith. Yes. Great faith. Great faith. Yes. Yes, sister. Same. Those who are saying same. Come on. There, Kishorana is there? Is there?